మే 9 పునీత పకోమి గారి పండుగ. పకోమి గారు ఈజిప్ట్ దేశంలో జీవిస్తూ యువకుడిగా ఈజిప్ట్ సైన్యంలో తమ విరోచిత సేవలందించారు. సైనిక బృందాల శాంతి భద్రతలు, దేశ రక్షణ చేసే నిమిత్తం గస్తీ తిరుగుతూ అనేక క్రైస్తవ సంఘాల్ని కలుస్తూ ఉండగా క్రైస్తవుల క్రమశిక్షణాయుత జీవితం, విశ్వాసం, దయాదాక్షిణ్యాలు పకోమి గారిని అమితంగా ఆకర్షించాయి. సైనిక ఉద్యోగం నుండి విముక్తి లభించిన పిమ్మట క్రైస్తవ మతం స్వీకరించి ఉపవాసము, కోరికలను అణుచుకోవడము, విరక్తత్వ జీవితం పాటిస్తూ కొంత శారీరక పని పిమ్మట ప్రార్థనతో కూడిన జీవన విధానమును వారు మొదలుపెట్టారు. తబెన్నీసీలో పునీత పకోమి ఆశ్రమం నిర్మించి అనేక మంది సన్యాసులను ఆకర్షించి మరిన్ని మఠాలు స్థాపించారు. దాదాపు 3000 మంది పైచీలకు సన్యాసులు వారి ఆధ్వర్యంలో నింపబడిన వారంటే ఆశ్చర్యం కలిగింపక మానదు. ఆ రోజుల్లో ఈజిప్ట్ దేశంలో ప్రబలిన ఒక అంటురోగానికి గురి అయి పునీత పకోమి మఠశ్రేష్ఠుడు తన 56వ ఏట క్రీస్తు సేవలో ప్రాణాలు విడిచారు, మోక్ష ప్రవేశం చేశారు. పునీత పకోమి గారా మా